నిజామాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలో రైతులకు మేలు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇందల్వాయి మండలంలోని లోలం, ఎల్లారెడ్డిపల్లి, జీకే తండా, స్టేషన్ తండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏపీఎం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఐకేపీ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించాలని సూచించారు. అలాగే ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాళ్ళు మట్టి లేకుండా శుభ్రంగా ఉంచాలని చెప్పారు. ధాన్యం తూకం చేసి ఆన్లైన్ లో నమోదు చేసిన వెంటనే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ప్రారంభించడం జరిగింది. మొదటగా లోలం ప్రారంభించడం జరిగింది, తర్వాత జీకే తండా ప్రారంభించడం జరిగింది, అక్కడి నుండి ఎల్లారెడ్డిపల్లి కూడా ఈ రోజే ప్రారంభించడం జరిగింది, తర్వాత ఇక్కడ స్టేషన్ తండాకు రావడం జరిగింది. మరి రైతులు పండించిన ప్రతి గింజను మరి ఐకేపీ కొనుగోలు ద్వారా మేము వడ్ల కాంటాలు పెట్టేసి టోటల్గా కొంటాము. ఏ రైతు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీరు ప్రతిదీ కూడా మీరు పండించిన పంటను మేము తీసుకుంటున్నామని చెప్పి దానికి మాత్రం మీరు చాలా స్ట్రిక్ట్గా మరి ఏమి తాళ్ళు తప్పలు అట్లాంటివి లేకుండా చూసుకోండి. ఒక్క గండి కూడా మరి సెంటర్ నుండి వెళ్ళకుండా కూడా జాగ్రత్త పడితే మనం చేసేది కమిషను. కాబట్టి ఆ కమిషన్ కోసం మనం కష్టపడుతున్నాం కాబట్టి గన్నీస్ కోసం మేజర్గా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది. మరి ఇక్కడికి వచ్చిన మరి ఏఎంసీ డైరెక్టర్ సార్ కానీ, సర్పంచ్ సార్ కానీ, ఉప సర్పంచులు కానీ, మరి నల్లవేలి సర్పంచ్ సార్ కానీ, మిగతా వాళ్ళు అధ్యక్షులు, మరి మా సిసి గారు, మా వివో అధ్యక్షులు, మరి మెంబర్సు, రైతులు అందరికీ, మరి పాత్రికేయులకి మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.